హలో హలో సార్ 108 అండి. నా పేరు నందకుమార్. ఇక్కడ గాంధీనగర్ రోడ్లో డివైడర్ని గుద్దుకొని ఒకరికి యాక్సిడెంట్ అయింది. ప్లీజ్ ప్లీజ్ ఇమీడియట్గా రండి. ఓకే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేతు సర్వదా ప్రణమాం శిరసాదేవం గౌరీపుత్రం భక్తవాసం స్మరే నిత్యం కమర్దం సిద్ధియే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం తృతీయం చిత్తమింగాక్షకం. ఏమయ్యా నాటకాలుగా ఉందా ఏంటి? ఆటలాడుతున్నారా మీరు? అధికారం చేతిలో ఉందని ఇలా ఆడుకుంటున్నారా? గెసెటెడ్ ఆఫీసర్ గ్రీన్ ఇంకో ఏంటి రాత్రి నుండి కూర్చోబెట్టారు? పొద్దున 9:30 అవుతోంది. ఎక్కడ మీ ఎస్ఐ? రమ్మనండియా, రమ్మనవయ్యా, ఫోన్ చేయవయ్యా. నిన్న ఫోన్ చేయమంటుంటే ఎందుకయ్యా ఫోన్ చేయాలి? నువ్వు కొంచెంసేపు అరిచావునుకో ఆయనే వచ్చేస్తాడు. ఊరుకో. ముఖమే కడుక్కోలేదు వీడికి, ఇది అవసరమా? సార్ 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 గల్లా పెట్టి నిండిపోవాలని పూజ చేయడానికి ఇదేవి పచారీ కొట్టు కాదు, పోలీస్ స్టేషను. నువ్వు ఈ పూజలు చేస్తూ ఉంటే మన సెల్స్ అన్ని నిండిపోతాయి. అలాగే సార్. ఎవరెతను? సార్ రాత్రి నుండి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు సార్. సార్ నాకు మర్యాద ఇవ్వలేదు సార్. మర్యాద ఏంటయ్యా? నువ్వు సార్కు మర్యాద ఇవ్వలేదట? సార్ రాత్రి బస్టాండ్ లో ఎవరో ఒక అమ్మాయిని బ్యాక్ సీట్ ఖాళీ కింద వస్తామని అడుగుతున్నాడు సార్. సారు సాక్ష్యంతో దొరికిపోయాడు. సార్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఊరికే నన్ను పట్టుకుని కేసు వేశారు సార్ నా మీద. పెళ్ళయిందా? అయిపోయింది సార్. ఫ్యామిలీ అందరూ ఊర్లో ఉన్నారు సార్. వెయిట్ చేయలేకపోతున్నావా? సార్ నేను రేపిస్ట్ని కాను సార్. సార్ ఊర్లో రహస్యంగా ఎన్నో రేపులు జరుగుతున్నాయి సార్. ముందు వాటి సంగతి చూడండి సార్. నీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. నా బుర్రకేవైంది? నీతో ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడేసి. సరే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? సిగ్గు చూడు. అయ్యో ఎంత అందంగా ఉంటుంది. ఆ మండు టెండల్లో చల్లగా తాగాలనిపించే మజ్జిగలా కనిపించింది సార్. ఎలాగైనా పట్టేద్దాం అని అనుకునే లోపు మీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు సార్. అయ్యో పాపాత్ములు. 3 రోజుల పాటు లోపలే ఉంచి బాడీ ఫుల్ గా మసాజ్ చేయండి సార్. ఏమయ్య గౌడు, ఏంటయ్యా ఉదయానే పనికిరాని కేసు తగిలింది? అవును సార్. వెళ్ళి నీ దేవుణ్ణి బాగా వేడుకో, అయ్యా భగవంతుడా మంచి కిక్కిచ్చే కేసు తగలాలని. దొరకవు సార్. అయ్యో ఏం కావాలి? అది పోయింది సార్. ఏం పోయింది? మీరు వెతికినా దొరకంది సార్. మరి ఇక్కడికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? సార్ కంప్లైంట్ అంతా ఇవ్వడానికి రాలేదు, ఊరికే చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పారు కదా వెళ్ళండి. సార్ మీ దగ్గర కాదు సార్, ఇన్స్పెక్టర్ సార్ దగ్గర. ఇక్కడ చెప్పారు కదా చాలే. ఉండు రైటరు, ఏమైంది?
మీరు వెళ్ళండి సార్. అక్కడే సార్, అలా వెళ్ళండి. సార్ సార్ కనిపించకుండా పోయింది సార్. నీడ సార్, నీడ కనిపించట్లేదు సార్. అదే మనం ఎక్కడికి వెళ్ళా మనతో పాటు వస్తుంది కదా నీడ, అది నాకు కనిపించట్లేదు సార్. పొద్దున్నుంచి కనిపించట్లేదు. నీడ లేకుండా బయటికి వెళ్తే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు సార్. అందుకే మీకు ఒక మాట చెప్దామని వచ్చాను. గౌడా, వాడెక్కడున్నాడు? సార్ చూడండి సార్, నీడ తెలియడం లేదు. టూ ఫీట్ రైట్కి రా, 2 feet లెఫ్ట్కి రా, 2 feet వెనక్కి వెళ్ళు. నీ పేరేంటి? సీఎం. సీఎం అంటే? కామన్ మ్యాన్ సార్. నువ్వేం చేస్తుంటావు? ఆలోచించకుండా నేను ఏ పనులు చేయను సార్. ఏ పని చేయాలన్నా నేను నిదానంగా ఆలోచించే చేస్తాను. నీ జాతి ఏంటి? జాతి అంటే ఏంటి సార్? అదేనయ్యా, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ ఇలాంటివి ఉన్నాయి కదా, అందులో నీ జాతి ఏంటి? పేద జాతి సార్. 2 జాతులే కదా సార్ ఉన్నాయి, ధనవంతుడు, పేదవాళ్ళు. నేను పేద జాతికి చెందిన వాడిని. కరెక్టే కదా. నీడ ఎప్పటి నుంచి కనపడడం లేదు? పొద్దున్నుంచి సార్. నీడ పోయిందని నీకెలా తెలుసు? ఆ దేవుడు చెప్పారు సార్. రేయ్, దేవుడా? అవును సార్, పొద్దునే నా కలలోకి వచ్చారు సార్. ఏ దేవుడు? రాముడా, జీససా, అల్లానా? వాళ్ళెవరో కాదు సార్. ముకుంద మురారిలో కిచ్చా సుదీప్ గారు బైక్ లో చైన్ ఇలా తిప్పుకుంటూ వస్తారు కదా, ఆ విధంగా వచ్చి నాకు చెప్పారు సార్. ఓ దేవుడు ఇలా కూడా వస్తుంటాడా? డౌటే లేదు నరసింహ, ఇదేదో మెంటల్ కేస్. నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, మెంటల్ హాస్పిటల్కి పంపించు. ఎస్ సార్. నా నీడ కనిపించట్లేదని ఈ రోజు ఒకతను విజయనగర పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దేవుడు కలలో వచ్చాడు, తన నీడ కనపట్లేదని ఆయన భ్రమపడుతున్నారు. అది మాత్రం కాదు, తన పేరు సీఎం అని కామన్ మ్యాన్ గా చెప్పుకుంటున్నారు. కానీ తన పేరు విజయ్. ఆయన భార్యతో విజయనగర్ లో జీవిస్తున్నారు. పోలీస్ విచారణలో తెలిసింది. నీడ కనపడటం లేదా? నీడ కనపడతలేదా? నీడ కనపడడం లేదా? ఎక్కడైనా నీడ కనిపించకుండా పోద్దా? నీడ కనిపించట్లేదంట, నీడ కనిపించట్లేదంట. ఏంటి నీడ కనిపించలేదా? నీడ కనపడకుండా పోయిందా? అయ్యో, నీడే కనపడలేదట. ఏంటో మరి. ఈ లోకంలో ఉన్న చరిత్రల్లో అసలు వినని ఒక విషయం, అదేంటంటే ఇతని నీడ కనిపించలేదన్న విషయం పెద్ద చర్చని గుర్తించింది. ఈ నీడ కనపడకుండా పోయిన కేసు గురించి పోలీసులు మిగతా వాళ్ళందరూ ఈ కేసు గురించి ఆరాய்ச்சி చేస్తున్నారు. తన నీడ కనిపించలేదని చెప్పిన విజయ్ ఇంకా విజయనగర పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు.
సార్ నేను ఇంకా బయలుదేరినా సార్. వెయిట్ చేయవయ్యా, నీ భార్య వస్తుంది. సార్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మరి నాకు భార్య ఎలా వస్తుంది సార్? అవును, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రైల్వే స్టేషన్ నుంచి. నువ్వు రైల్వే స్టేషన్లోనే పడుకుంటావా? సార్ ఎక్కడ పడుకున్నానో తెలియదు కానీ లేచింది మాత్రం నేను రైల్వే స్టేషన్లోనే సార్. నీకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో తెలుసా? ఓ తెలుసు సార్, విరాట్ కోహ్లీగా. నీకు ఆర్సీబీ కెప్టెన్ ఎవరో తెలుసు, కానీ నీ గురించి తెలియదు. ఎందుకు సార్ తెలీదు? సీఎంని. సార్ ఇంకా వెళ్ళనా సార్? నీ దగ్గర డబ్బులే లేవు కదా, ఎలా వెళ్తావు? ఎందుకు సార్ లేదు, డబ్బులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు తెలియదు సార్. ఎక్కడికి వెళ్తావు? తెలీదు సార్. వద్దు, నేను కాఫీ టీతో తాగను. తమ్ముడు సార్ నాకు ఒక గ్రీన్ టీ, అలాగే 3 చుక్కలు లెమన్ చుక్కలు, అలాగే ఒక చుక్క తేనె చుక్కేసి తీసుకురండి. సరే సార్. అలాగే ఒక కింగ్ లైట్ సిగరెట్. ఓకే సార్. సిగరెట్ తాగితే ఆరోగ్యం దొరుకుతుందా? ఆనందం దొరుకుతుంది సార్. దమ్ అలా కొడితే ఆనందం వస్తుంది సార్. అవును సార్. నీ పెళ్ళాం విజయ్. అమ్మా ఇష్టానికి ఎవరు పెడితే వాళ్ళని ముట్టుకోకూడదు. విజయ్, ఐఎమ్ యువర్ వైఫ్. చూడడానికి వచ్చి నాలోనే ఉన్నాడు, కానీ అది నేను కాదు. కమ్ ఆన్ విజయ్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. నేను అదే అంటున్నాను, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. ఇదిగో గౌడ. చెప్పండి సార్. సార్ వచ్చి నేను తన రండి బాబు, రండి. తాగుదాం, రండి 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 బాబు. ఆయనతో ఎందుకు దమ్ము కొట్టేద్దాం, రండి, అప్పుడే టెన్షన్ తగ్గుద్ది. కూర్చో అమ్మా. నీడ కనపడటం లేదంటే ఏంటి సార్? విచిత్రంగా ఉంది కదా. నాకు అదే అర్థం కాలేదు. తనకేదైనా ప్రాబ్లం ఉందా? నో నో, హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏం పని చేస్తున్నాడు? సుహాసిని బిల్డర్స్ లో సివిల్ ఇంజనీర్. నువ్వు? సుహాసిని మ్యామ్ కి పర్సనల్ సెక్రటరీని సార్. సో మీరు ఆఫీసులో కూడా కలిసే ఉంటున్నారు? పరిచయం అయినప్పటి నుంచి మేము కలిసే ఉన్నాం సార్. అంటే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్. నైస్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ లవ్, మ్యారేజ్ లైఫ్ గురించి డీటెయిల్డ్గా చెప్తావా? నీకు ఇష్టం లేకపోతే చెప్పదులే. నాకు ఈ కేసులో చిన్న క్లూ దొరుకుతుందేమోనని అడిగాను, అంతే. నో ప్రాబ్లం సార్, చెప్తాను. అలా మా ఇద్దరి చూపులు కలిశాయి.
అలా మేమిద్దరం మాట్లాడుకోవటం ప్రారంభించాం. హాయ్. హాయ్. ఎందుకు మీరు టెన్షన్గా ఉన్నారు? ఆఫీస్కి టైం అయింది కానీ బస్ ఇంకా రాలేదు. ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ సెమినార్. ఓహో, మీ ఆఫీస్ ఎక్కడుంది? రాజాజీ నగర్. ఇంకా కొంచెం దూరం ఉంటే బాగుండేది. అయ్యో. బైకా? అయ్యో, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? మీకు సెమినార్కి లేట్ అవుతుంది కదా? బండి ఎక్కండి. అవును. జాగ్రత్త, కూర్చోండి. ఆ రోజు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. 1 2 3 4 5. ఏ స్టాప్ 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 మ్యాన్. బ్యాక్ 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 బ్యాక్. వెనక్కి వెళ్ళు. స్టాప్ స్టాప్. అన్ని కలర్ఫుల్ ఐటమ్స్ ఇక్కడే ఉన్నట్టున్నాయే. టేక్ ఇట్. హే టు. నాకు ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొక్కని ఇంత తెల్లగా ఉంటే మిగతావన్నీ పంచిక్ పంచిక్. బేబే, ముందు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? అవుట్డేటెడ్. షోరూమ్. ప్లీజ్ టేక్ దిస్. నన్నే కొడతావా? నేనెవరో తెలుసా? రావే ఈరోజు నీకుంది. హీరో? దీనికి నువ్వేనా హీరో? హీరోనా? హీరోనా విలనని నాకే తెలీదు. మరి ఇంకెవడువే? కామన్ మ్యాన్ని. అలా అయితే బిగ్ బాస్ కెళ్ళో. అదంతా కాదు కానీ అన్నా, అసలు ఏమైందో నాకు చెప్పండి. రెస్పెక్ట్, క్లారిటీ ఇస్తాను. దీనికి లెటర్ ఇచ్చాను, ఛీ అంది. దీనికి లెటర్ ఇచ్చాను, టూ అంది. దీనికి ఇచ్చాను, పటేల్ మన కొట్టింది. అబ్బా, ఎందుకు కొట్టావు? క్లారిటీ. అసలు ఇంత అందంగా ఉన్న అమ్మాయికి ముందు నువ్వు లెటర్ ఇవ్వకుండా వీళ్ళందరూ నిన్ను రిజెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ తనకిచ్చావు. నిన్ను అడగడం కాదు, వచ్చి కొట్టండి రా. చూస్తూ కూర్చున్నారంటే నిన్నేం చేస్తానో చూడరా. వాడిని వదలకు, పొడు. పాకెట్లో 10 రూపాయలు అంటే చాలు, మార్కెట్లో ఎవరైనా కత్తిని తీయచ్చురా. కానీ దీన్ని పట్టుకోవడానికి ధైర్యం, దీన్ని గుచ్చితే తట్టుకునే శక్తి ఏ మార్కెట్లోనూ అమ్మర్రా. పుట్టినప్పుడే బ్లడ్ లో ఉండాలి. రారా రారా రా రా. ఏం చేయను, రారా. దగ్గరికి రా. ఏంట్రా సౌండ్? సౌండ్ ఇస్తున్నావేట్రా? చెవ్వేరా, నేనేమైనా ముక్కని చెప్పానా? నెక్స్ట్ ఫైటర్. హలో, ఏరా పెళ్ళా? ఏ ఊరు అమ్మాయిది? ఏ ఏరియా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చి తీసుకొచ్చాను బాసు. వాడి కష్టం అర్థం చేసుకోండి రా. రండి. ఏంట్రా, ఏంటో సౌండ్? వాడు డబ్బులు ఇస్తే దానికి పంచారా? చెప్పు. సిన్సియారిటీ. అందరూ కొట్టడానికి వచ్చారా? ఆ కోతేడి. 5 ఫైటర్స్ ఫినిష్ అయింది కదా. 1 2 3 సరిగ్గా ఉంది. చాలా బాగుంది. థాంక్స్ అండి. దీనికి ఎందుకు థ్యాంక్స్? పోలీస్ స్టేషన్ లో మనం కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. చూడండి, అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఎవరు ఫైట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు కోర్టుకి కూడా లీవ్ ఉంటుంది. అందుకు ఇలా గొడవ పడతారా? అవును, నేను కరెక్ట్ అయిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ బాక్స్ బద్దలేంత వరకు నేను ఊరుకోను. క్లారిటీ అన్నా, అక్క, వదినా. శీఘ్రమేవో వంశీకి ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. నా జిప్సీ అక్కడ ఉంది, వెళ్ళొస్తాను. అవతలపా. తర్వాత మేమిద్దరం గుడిలో పెళ్లి చేసుకొని భార్యాభర్తలం అయ్యాం. 2 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం.
హఠాత్తుగా ఒకరోజు ఒక చిన్న ప్రాబ్లం వల్ల హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ మాకు పిల్లలు పుట్టరని చెప్పారు. ఒక అమ్మాయిని మేము అడాప్ట్ చేసుకుందామని అనుకున్నాం. సో క్యూట్. తను చాలా అందంగా ఉంది కదా. అడాప్ట్ చేసుకునేది ఆంటీ అని పిలిపించుకోవటానికి కాదు, అమ్మ అని పిలిపించుకోవటానికి. ఆ రోజు మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విజయ్కి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. కొంచెం సేపు తర్వాత నేను కన్విన్స్ అయ్యి తన్ని కూల్ చేద్దామని ఫోన్ చేశాను. కానీ ఫోన్ని ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళాడు సార్. తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాడనుకున్నాను. పొద్దున్నే ఇంటికి వస్తాడనుకున్నాను, కానీ న్యూస్లోనే వచ్చాడు. సార్, నేను ఒక్కసారి విజయ్తో మాట్లాడొచ్చా? వెళ్ళి మాట్లాడు. ఎలాగలాగో కొంచెం రిలాక్స్ అయిపోయాడు. చాలా నెమ్మదిగా ఉంది. దేవుడా. విజయ్, ఓమా ప్రశాంతంగా దమ్ము కూడా కొట్టనివ్వట్లేదు. విజయ్, విజయ్ ఇటు చూడు. ఇది చూసిన తర్వాత కూడా నీకేం గుర్తు రావట్లేదా? నేను అప్పుడే నీకు చెప్పాను కదా, అది ఎవరో నాకు తెలియదని. ఊరికే ఏదో ఫోటోషాప్ లో రెడీ చేసుకుని వచ్చింది సార్. మీరే చూడండి సార్. ఎందుకమ్మా అలా చేస్తున్నా? విజయ్, ఇట్స్ మై ఫాల్ట్. ఐ అగ్రీ. నీకు ఇష్టమైన అమ్మాయిని మనం అడాప్ట్ చేసుకుందాం. ప్లీజ్ విజయ్, కమ్ ఆన్, లెట్స్ గో హోమ్. ఏంట మనకు అక్క, నేనే ఒక సమస్యలో ఉన్నాను. నా నీడ నాకు దొరకట్లేదు, నేను దిగులుగా ఉన్నాను. సార్, ఎవరు సార్ ఇవిడ? ఎవరైనా సైకిట్స్కొని చూపించండి సార్, బాగుంటుంది. నేనా? ఊరికే తలకాయ తింటుంది. విజయ్, అమ్మా నీకు దండం అమ్మా, పోమ్మా. ఊరికే పొద్దు పొద్దునొచ్చి అసలు నేను ఒక బాధలో ఉన్నాను. అయ్యో, ఎవరా నువ్వు? నేను కాదు డాక్టర్, మెంట్లో తనే. డోంట్ వరీ, ఇది కూడా మెంటల్ హాస్పిటల్ ఏమి కాదు. మీరు ఏ పక్క చూసినా నా నీడ మీకు కనిపించదు. ఊరికే క్యాజువల్ గా కాసేపు మాట్లాడుకుందాం సీఎం. జస్ట్ నో ఫేస్బుక్ లో చూశాను, ట్విట్టర్ లో కూడా చాలా ట్రెండింగ్ గా ఉన్నారే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీరు ఎన్నిసార్లు చూసినా నా నీడ మీకు కనిపించదు. అదేమంత పెద్ద విషయం కాదు. మీకు ఏ హీరో అంటే ఇష్టం? మన ఛాలెంజింగ్ స్టార్ దర్శనే డాక్టర్. ఓ దర్శన్. ఎందుకు? ఎందుకంటే ఆయన ఏ కథాపాత్రం చేసినా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా. అలాంటి ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం డాక్టర్. నీలో కూడా ఛాలెంజ్ కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ రండి. నౌ హీ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. హీ ఈస్ నాట్ ప్లేయింగ్ ఎనీ గేమ్స్. అయితే మరి ఈ నీడ. సార్, నేను ఇతన్ని ఇంటికి తీసుకెళ్తాను. ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారో ఏమో, మంచి మాంత్రికుడి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. బ్లాక్ మ్యాజిక్ లేదు, రెడ్ మ్యాజిక్ లేదు. ఏమా కొంచెం చదువుకున్న దానిలో మాట్లాడు. చూడు, అతన్ని నీతో పంపించడం కంటే ఇక్కడ ఉంచడమే మంచిది. ఇప్పుడు నేను వదిలినా బయట మీడియా వాళ్ళు వదిలిపెట్టరు. ఈ న్యూసెన్స్ కావాలా నీకు? సమస్య సద్దుమడిగిన తర్వాత నేనే ఇతన్ని నీ ఇంటికి పంపిస్తాను. నువ్వు వెళ్ళొచ్చు.
బిడ్డ తనిగా ఉంది, నన్ను వదిలేయండి ప్లీజ్. రేయ్ గిరి, మీకేం కావాలో చెప్పండి, నా దగ్గర నుంచి చెప్పండి గిరి, ప్లీజ్. తలుపు గిరి. తీయండి ప్లీజ్. సార్. చెప్పేది వినండి ప్లీజ్, వదిలేయండి. ఏమైనా తినదారా అది? ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు సార్. నో, దిస్ ఈజ్ నాట్ ఫేర్ గిరి. ఇంకా 3 రోజులు బతికే ఉండాలి. దేవుడికి బలిచ్చే మేకే కదా అని ఊరికే చూస్తూ ఉంటావా? తిండి పెడతాం కదా, ఇది కూడా మనం బలివబోయే మేకే. వెళ్ళి తినిపించు. అలాగే సార్. బాగా తినిపించు. ఓకే సార్. నీడ కనిపించట్లేదా? నీడెక్కడైనా కనిపించకుండా పోద్దా? నో, దిస్ ఈజ్ నాట్ ఫేర్. కంప్లైంట్ ఇస్తే కనిపెట్టడానికి ఇదేమైనా చైనా పర్సా? వీడేదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. నో, దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఏదైనా కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసులు అయితే వద్దు. వాడికి ఏదో నచ్చ చెప్పి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురండి. ఈ నీడలను నాకు ఇవ్వండి, అతనికి ఇచ్చి పంపిస్తాను. ఎందుకు సార్ కోపడుతున్నారు? ఏదైనా క్లూ దొరికిందా? ఎందుకు? కాంట్రవర్సీ చేయడానికా? సార్, మీ క్లూ కావాలి, మా కాంట్రవర్సీ కావాలి. మాకేమైపోయినా పర్వాలేదు కానీ మీ ఛానల్ టీఆర్పీ మాత్రం పెరిగిపోవాలి. అదేంటంటే ఇంతవరకు మాకు ఎటువంటి క్లూ దొరకలేదు. దొరికిన తర్వాత మీ అందరినీ పిలిచి ఓ ప్రెస్ మీట్ పెడతాను. ఓకే? వాళ్ళని అక్కడే ఆపండి, లోపలికి రానివ్వకండి. ఆహా, ఏం నిద్ర గౌడా? సార్, అయ్యో పాపం, ఏసీయో కూలరో అరేంజ్ చేయొచ్చు కదా. సార్, అది బాగా నిద్రపోతే దేవుడు కల్లో వస్తాడు కదా సార్, అందుకే విసురుతున్నాను సార్. ఏమయ్యా గౌడా, నువ్వు కూడా ఇది నమ్ముతున్నావటయ్యా? సార్, నీడ లేదంటే నమ్మేం కదా సార్, ఇది కూడా అలాంటిదే సార్. అయ్యో, ఇది మూఢనమ్మకం గౌడా. సార్, కొన్ని మూఢనమ్మకాలను కూడా నమ్మి తీరాలి సార్. గౌడా గౌడా కాదా సార్? ఏయ్, లేపవయ్యా వాణ్ణి. సరే సార్. లేనాయనా? లేవరా, యూస్లెస్ ఫెలో. దేవుడు ఏదో నా కరోనాకు వచ్చి ముఖ్యంగా చెప్పినప్పుడు మీరు నన్ను లేపేశారు సార్. లేచి నుంచోరా. సార్, గుడ్ మార్నింగ్ సార్. దేవుడు కల్లోకి వచ్చాడా? అవును సార్. ఈ రోజు ప్యాంటు షర్టు వేసుకొని వచ్చాడా? లేదు సార్, తంబూరా పెట్టుకుని వచ్చారు. నారాయణ. ఓ నారదుడా? అప్పుడైతే ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. అవును, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? అరే ఏంటి సార్, వాళ్ళ మీడియా వాళ్ళ చెప్పిన విషయం వస్తామని చెప్పడానికి. ఇవాళ కొత్త విషయం నాకు చెప్పారు సార్. కొత్త విషయాలు చెప్పాడా? అవును సార్. అవేంటో ఓ 2-3 వదులు. సార్, ఎవరికి నడుము నొప్పి వచ్చినా వాళ్ళు హాస్పిటల్కే కదా వెళ్తారు. కానీ వద్దు, కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇవ్వని అన్నారు సార్. ఏంటి? కార్పొరేషనా? సార్, అవును సార్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి ముందు రోడమ్స్ ని వేసుకుంటున్నారు కదా. సిటీలో కాస్త హంసని ఎక్కువ అవడం వల్ల మనుషుల వీపంతా నొప్పి పెరిగిపోతున్నట్టు సార్. నిజమే కదా? ఏయ్ గౌడా, సార్, నువ్వు మూసుకుని ఉండవయ్యా. సరే సార్. ఏయ్, నీ కంటికి మేము బకరాగాళ్ళ కనపడుతున్నావా? సార్, మీరు అలా తిరుగుతున్నా నేను చెప్పండి సార్. పోండి సార్. అలాగంతా చెప్పుకూడదు నాన్న. గౌడో. సార్, అలాగే అడుగుదాం సార్, ఏదైనా క్లూ దొరుకుద్దేమో. కొంచెంసేపు మాట్లాడండి, విందాం. నువ్వు చెప్పు నాన్న. సార్, లాస్ట్ వీక్ గాంధీనగర్ రోడ్ లో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పారు సార్. ఏంట్రా? అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అంటే సార్. ఆగు. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నావా? పోనీలే, పాపం కదా అని వదిలేస్తే నన్ను మూర్ఖుణ్ణి చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్, తీసుకుపోవయ్యా. సార్, మీరు నన్ను ఎంత ఇండైరెక్ట్ గా బెదిరించినా నేను చెప్పింది మాత్రం నిజమే సార్. దేవుడు నా కళ్ళలోకి వచ్చింది నిజమే. గాంధీనగర్ లో జరిగిన యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పింది కూడా నిజమే సార్. మీరు నమ్మినా నమ్మండి, లేకపోతే నమ్మకండి. సీఎం ఈ పేరే ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న పేరు. అది మాత్రమే కాదు,
అతను నీడ కనిపించట్లేదని విజయనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఇతను ఇప్పుడు దేశాన్ని భయపడిచ్చేలాగా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. టెల్ మీ లాయర్ సార్, ఇస్ ఇట్ ఓకే? నేను వెంటనే వస్తాను. ఓకే సార్, అలాగే సార్, నేను వెంటనే వస్తాను. ఎస్ సార్, ఓకే సార్. ఏంటిది? నా భర్తని విడిపించుకొని వెళ్ళటానికి స్టేషన్ బెయిల్. అందుకు అవకాశం లేదు. వీడిక్కడే కూర్చొని ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ మీడియా వాళ్ళేమో దాన్ని లాగి పెద్ద చేస్తున్నారు. వాడు చెప్పేదంతా నిజమైతే దీని వెనుక ఏదో గూడు పుట్టాణి ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకునే వరకు నేను వీడిని ఇక్కడి నుంచి కదలనివ్వను. ఓకే, అర్థమైందా? వెళ్ళండి. బట్ సార్ నువ్వు లీగల్లీ. నేను లీగల్ గానే మాట్లాడుతున్నాను. అతను నిజంగా శారీరకంగా మానసికంగా పర్ఫెక్ట్ గా ఉండుంటే తనని ఎందుకు భారీగా ఒప్పుకోవడం లేదు? అలాంటప్పుడు వాడిని తనతో ఎలా పంపించను? ఇక్కడ ఎన్ని సమస్యలున్నాయో మీరే చూస్తున్నారుగా. యు మే గో. రేయ్, కళ్ళు కనిపించట్లా? ఇంట్లో చెప్పే వచ్చావా? అయ్యగారు వస్తున్నారు, అందరూ పక్కకి వెళ్ళండి. సార్, అతను ఏ ఉద్దేశంతో ఇలా ప్రవర్తిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు సార్. మీరు పర్మిషన్ ఇచ్చారంటే నేను నా స్టైల్లో వాడిని విచారించి నిజం కక్కిస్తాను. నో 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 నో, అనవసరంగా మీరు ఇష్యూ కాంప్లికేటెడ్ చేయకండి. యాక్చువల్ గా మీడియా కళ్ళని మన మీదే ఉన్నాయి. ప్రెజెంట్లీ ప్రెజర్ రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. గాంధీనగర్ సిఐతో మాట్లాడే ఐ విల్ సెండ్ ద ఫైల్. కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే సార్. somehow manage the media. Sure sir. కేసుని రీఓపెన్ చేస్తున్నాం. అంటే అతను చెప్పింది నిజమేనా? దయచేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి ప్లీజ్. మీ అనవసరమైన స్పెక్యులేషన్స్ తో కేసుని కాంప్లికేట్ చేయొద్దు. జస్ట్ గివ్ మీ 2 days and I will give you all the details. ఇంకా ఇన్స్పెక్టర్ నరసింహ ఈ కేసుని రీఓపెన్ చేశారు. ఈ తర్వాత ఈ కేసులో ఎన్నెన్ని మార్పులు వస్తాయి వేచి చూద్దాం. అంటే వాడు చెప్పింది నిజమేనా? కేసుని రీఓపెన్ చేస్తున్నాం. మీ అనవసరమైన స్పెక్యులేషన్స్ తో కేసుని కాంప్లికేట్ చేయొద్దు. అత్తగారింట్లో అల్లుడికి మర్యాదలు బాగా ఘనంగా జరుగుతున్నట్టున్నాయి. స్టేషన్లోనే సెటిల్ అయిపోయాడుగా. పోలీసు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వాడికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. అసలు ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ ఎందుకు తవ్వుతున్నాడు వాడు? నో, దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇదే నీకు నేను ఇచ్చే లాస్ట్ ఛాన్స్. వాడికి ఏదో ఒకటి చెప్పి వాడిని స్టేషన్ నుంచి వెంటనే బయటకు తీసుకుని రా. అర్థమైందా? సార్ సార్, తిరుపతి కేసు ఫైల్ సార్. తిరుపతి అనే వ్యక్తి గాంధీనగర్లోని డీజీ స్ట్రీట్లో యాక్సిడెంట్ అయ్యి మరణించాడు. అందుకు ముఖ్యమైన కారణం హెల్మెట్ లేకుండా బండి నడపడం వల్ల స్పీడ్ బ్రేకర్ ఎక్కి స్కిడ్ అయ్యి కింద పడి తలకి బలమైన గాయం అవ్వడం వల్ల చనిపోయాడు.
అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్. అరే నీకేమైనా బుర్ర దొబ్బిందా ఏంటి? ఇన్సిడెంట్ ని లైవ్ లో చూసి 108 కి ఫోన్ చేసిన విట్నెస్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు అంత క్లియర్ గా ఉంది. అతని తల ఫుట్పాత్ కి తగిలి చచ్చాడు అని. ఫుట్పాత్ మీద గుద్దుకుని తను చనిపోలేదు సార్, వాటర్ బాటిల్ తో కొట్టి చంపేశారు. వాటర్ బాటిల్? ఎక్కడయ్యా వాటర్ బాటిల్? ఇదా ఈ వాటర్ బాటిలా? ఇలాంటి వాటర్ బాటిలేనా? ఎటువంటి వాటర్ బాటిల్ తోనే కొట్టి చంపేశారా? ఇలాంటి వాటర్ బాటిల్ తోనే కొట్టి చంపేశారా? ఇలాంటి వాటర్ బాటిల్ తో కాదు సార్, డీ ఫ్రీజర్ లో పెట్టి రాయిలా మారిన తర్వాత ఆ బాటిల్ తో వాళ్ళు కొట్టి చంపారు. మరైతే ఈ ఫైల్లో ఏముంది? ఈ ఫైల్లో ఏముందో తెలుసా? ఈ ఫైల్లో ఉన్న అన్ని రిపోర్ట్స్ ఇది యాక్సిడెంట్ అని క్లియర్ గా తెలుపుతున్నాయి. నువ్వు పిచ్చోళ్లాగా నటిస్తున్నావు కదూ? కథ చెప్తున్నావా? మతి లేని వాళ్ళగా నటిస్తున్నావు కదూ? యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్తున్నాను కదా, అది మర్డరే. పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే సాల్వ్ అవ్వని కేసే లేదు సార్. కావాలంటే ఫైల్లో ఉండే ఫొటోస్ ని చూడండి, మీకే క్లూ దొరుకుతుంది. చనిపోయిన తిరుపతి బాడీ పక్కన ఒక బాటిల్ ఉంటుంది, చూడండి సార్. గౌడ ఓ టీ పంపించు. కాసేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. గిరి, 3 రోజుల్లో హ్యాపీగా ఎండ్ అయిపోయి ఈ కథకి ఒక యాంటీ క్లైమాక్స్ ఎండిద్దాం అనుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదా, నో దిస్ ఈజ్ నాట్ ఫేర్. దాన్ని వదిలేసేయ్. నువ్వు వెళ్ళి ముందు వాడిని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రా. వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఓకే సార్. రండి కూర్చోండి. ఇదిగోండి తీసుకోండి. విజయ్ తమ్ముడు, దేవుడు ఇంకేం చెప్పాడు? అయ్యో ఇంకేం చెప్పారు, ఈ బార్ ముందు పబ్ ముందు ఆ పార్కింగ్ తీసేమన్నారు. ఎందుకు? కావాలనుకున్నవాడు ఈ ఆటోలోనో క్యాబ్ లోనో లేదా నడుచుకుని వచ్చి తాగి వెళ్తాడు. సరే అప్పుడు ఏమవుద్ది? ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లం ఉండదు, యాక్సిడెంట్ కూడా అవ్వదు. నిజమే కదా. దేవుడు వచ్చి వీడికి చెప్పాడంటే అది మేము నమ్మాలంట. ఇదంతా కర్మరా. సార్ సార్ వస్తున్నా సార్, వచ్చేసి సార్.
చెప్పరా, క్లోజ్ అయిన గాంధీనగర్ యాక్సిడెంట్ కేసుని మళ్ళీ ఎందుకు రీఓపెన్ చేయించావు? చెప్పో. ఎంతమంది కన్నా చెప్పను, ఆ దేవుడు నా కళ్ళలోకి వచ్చి ఈ విషయం చెప్పాడు. ఏంటిదంతా? ఏయ్, నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేనేం పోలీసుని కాదు, రౌడీలమేమో. నిజం చెప్పు, లేకపోతే ఆ దేవుడిని కళ్ళలో రావడం కాదు, నిన్నే ఆ దేవుడి దగ్గరికి పంపుతాను. అన్నా, నేను నిజమేనా చెప్తున్నాను. రేయ్ నిన్ను. హలో సార్. ఎక్కడున్నావురా? ఫ్యాక్టరీలో ఉన్నాను సార్. నో, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని వాడికి ముందు చెప్పు. దేవుడు లేదు, ఏం లేదు, అంతా వాడి కట్టు కదా. వాడి దగ్గర నుంచి ముందు నిజం కక్కించు. అడుగుతున్నాను సార్, కానీ వాడు ఏ నిజాన్ని చెప్పడం లేదు. అడుగు, నీ స్టైల్లో అడుగు. వాడితో నిజం చెప్పించు. చెప్పలేదా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని చివరిగా చెప్పి ఫినిష్ చేసేయండి. ఓకే సార్. అన్నా, ఎవరన్నా ఆయన? ఎవర్రా? నీతో ఫోన్లో మాట్లాడారు కదా, ఆయన ఎవరని చెప్పన్నా? ఏయ్, చెప్పాల్సింది నువ్వు. చెప్పేస్తా, అన్నిటినీ చెప్పేస్తా. అయినా కూడా బాగానే యాక్ట్ చేస్తున్నావురా. యాక్టింగ్ మాత్రం కాదన్నా, యాక్షన్ కూడా. అలాగా? రేయ్, తెలుసా తెలుసా తను ఎవరో నీకు తెలుసా? చెప్పాడంటే వాడు ఒక్కడే పోతాడు, లేదంటే నువ్వు 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 మీరందరూ పోతారు. అన్నా, ఇప్పుడన్నా చెప్పండి అన్నా, లేదా నన్ను నా దగ్గర తీసుకెళ్ళండి అన్నా. అన్నా, దయచేసి చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. చెప్పడం కదరా, ముగించడం. ముగించండి రా వీడి కదా. ముందే చనిపోయిన వాడిని ఎలా చంపుతారు? ఎలా చంపుతారు చెప్పండి. చంపేస్తారా? చంపేస్తారా? చంపేస్తారా?
నేను ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? తిరుపతి! తిరుపతి! మీ చేతులతోనే చంపారు కదరా ఆ తిరుపతినే. చూస్తారా? 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 చెప్పరా, నన్ను చంపింది ఎవరని చెప్పు. ఫోన్లో మాట్లాడింది ఎవరా? నన్ను మళ్ళీ చంపమని చెప్పింది ఎవరా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? సార్ సార్ సార్, నేను స్టేషన్ నుంచి వచ్చేలోపు సీఎం పరిగెడుతున్నాడు సార్. వాడిని ఫాలో చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను సార్. రేయ్, ఏయ్, చూస్తావా? అయ్యో దేవుడా, కాపాడు దేవుడా. ఆ సీఎం ఒంట్లో చచ్చిపోయిన ఆ తిరుపతి ప్రేతాత్మలాగా వచ్చి దూరిపోయాడు సార్. సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఆహా, ఇప్పుడు దేవుడు పోయి దెయ్యం వచ్చిందా? నిజంగానే సార్, నన్ను నమ్మండి సార్. చాలా ఆపవయ్యా. మిస్టర్ నరసింహ సార్, పోలీస్ స్టేషన్లన్నిటికీ అతని ఫోటో పంపించండి. సిటీ అంతా అలర్ట్ చేయండి. గంటలోపు అతను మన కస్టడీలో ఉండాలి. అందుకంటే ముఖ్యంగా మీడియాకి మాత్రం అతను దొరకకూడదు. ఎస్ సార్. నా మనుషుల్ని చంపేశాడు వాడు. ఇష్యూని మొత్తం కాంప్లికేట్ చేశాడు వాడు. వాడిని వదిలిపెట్టను. పోలీసుల కంటే ముందు వాడిని మనం కనిపెట్టాలి. వెతకండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. తప్పు చేసింది ఎవడైనా, ఆ దేవుడైనా సరే నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. వీడొక లెక్క నాకు. గౌడా సార్, అది కాదు, మన జనానికి అసలు ఏమైంది? సోషల్ మీడియాలో చూడండి, టీవీ ఛానల్లో చూడండి, సంబంధం లేని ప్రతి ఒక్కరూ ఈ కేసు గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సార్ నిజమే కదా సార్, మనకు మన ఇంటి మీద కంటే పక్కనోడి ఇంటి మీద కదా సార్ ఇంట్రెస్ట్. అది నిజమేలే. అది కాదు, ఊరు మొత్తం ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు.
కానీ ఈ తిరుపతి గాడి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదే. అది నాకు అర్థం కావట్లేదు సార్. దీన్ని నా రూట్లో ఇన్వెస్టిగేట్ చేశానంటే వాడిని పట్టుకోవడం అంత కష్టమేమీ కాదు సార్. సార్ ఎవరు లేరనుకుంటా సార్. మీరంతా ఈ ఏరియా వాళ్ళే కదూ? అవును సార్. అవును సార్. సరే, ఇదేనా సీత తిరుపతి వాళ్ళ ఇల్లు? అవును సార్. సీత ఎక్కడుంది? వాళ్ళ ఆయన చనిపోయిన దగ్గర నుంచి సీత కనపడట్లేదు సార్. సార్ చివరిగా వాళ్ళ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు చూశాను సార్, తర్వాత చూడలేదు. నా దగ్గర అతను చాలా బాగా మాట్లాడతారు. భర్త చచ్చిపోయిన దగ్గర నుంచి నా దగ్గర సరిగ్గానే మాట్లాడట్లేదు. నేను కూడా తన మనసు కష్టంగా ఉందని చెప్పి మాట్లాడడం మానేశాను. 3 రోజుల నుంచి ఇల్లు తాళం వేసే ఉంది. చుట్టాలింటికి వెళ్ళారేమో అని మేము అనుకున్నాం. నాకు కూడా ఏదో పని ఉండేది సార్. నేను ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికీ ఇక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? లేదు సార్, వాళ్ళిద్దరు అనాథులే. వాళ్ళ గురించి మీకు వేరే ఏదైనా తెలుసా? తెలీదు సార్. కార్తీక దీపం సీరియల్లో కామాక్షి మొగుడికి క్యాన్సర్ వస్తే ఇంటికొచ్చిన మీ మొగుళ్లకు భోజనం కూడా పెట్టకుండా గుడ్లప్పగించుకుని చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ టీవీ చూస్తారే, అరే మన పక్కింట్లో ఉన్న ఒక ఆవిడ భర్త చనిపోయాడు. ఆవిడ పాపం 3 నెలల పాటు ఇంట్లో లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం లేదా మీకు? సార్ వాళ్ళ ఇంట్లో లేకపోతే మేమేం చేస్తాం సార్? ఏయ్, నీలాంటి బాధ్యత లేని వ్యక్తుల వల్లే సిటీలో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతోంది. నీకు ఇటువంటి సమస్య వస్తే ఏం చేస్తావు? నీ కూతురు గాని కొడుకు గాని స్కూల్ నుంచి గాని కాలేజీ నుంచి గాని తిరిగి రాకపోతే నువ్వేం చేస్తావు? 10 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు. మేము వెతుకుతున్నాం బాబు అని చెప్పినా కూడా మమ్మల్ని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్లు చేసి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చిందని 10 సార్లు ఫోన్లు చేస్తారుగా. ఇదే సమస్య పక్కింటి వాళ్ళకు వచ్చిందంటే, అరే మాకెందుకు సార్ మిగతా వాళ్ళ సమస్య? ఛ, మీరంతా ఎప్పుడు మారతారో. అది సరే, వాళ్ళ అమ్మాయి ఏ స్కూల్లో చదువుతోందో అదేనా తెలుసా? ఈవిడే క్లాస్ టీచరా? అవును సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏమైందమ్మా ఆ రోజు? సార్ ఆ రోజు ఉదయం 8 గంటలకి పాపని తీసుకొచ్చి ఆయా దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. ఐ థింక్ అరౌండ్ 12 o'clock తన అంకుల్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అంకులా? తనకి ఎవరూ లేరని చెప్పిందే. ఆ వచ్చిన అతను పాపతో ఇంతకు ముందు రావడం గాని వెళ్ళడం గాని మీరు చూసారా? లేదు సార్. అలాంటప్పుడు పరాయి వ్యక్తితో మీరు పాపను ఎలా పంపారు? పాఠం చెప్పే టీచర్కి నేను చెప్పాల్సి వస్తోంది. మీకే బాధ్యత లేదా? అందరినీ కాపాడే బాధ్యత, అన్ని పనులు మేమే చేయాలా ఏంటి? అది సరే, ఆ సీసీటీవీ ఫుటేజ్ అయినా చూపించండి. కెమెరా 1 ఓపెన్ చేయండి. కెమెరా 2, కెమెరా 4. స్టాప్. రివైండ్. యూ బ్లడీ వీడా.
విజయ్ మన స్టేషన్కి వచ్చాడు సార్. ఏంటి? గన్ పాయింట్లో రౌండ్ చేశాం సార్. అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే సార్, ఓకే. గన్ లో ఉన్న మొత్తం బుల్లెట్స్ నీ తల్లో దూరే అంటే గ్లాస్ లాగా నీ తల ముక్కల ముక్కలైపోద్ది. తిరుపతి భార్య ఎక్కడుంది? తిరుపతి కూతుర్ని ఏం చేశావు? తిరుపతి కూతుర్ని ఏం చేశావు? నా కూతుర్ని నేనే చేస్తాను సార్. నా కూతుర్ని నేనేం చేస్తాను సార్? ఏం చేస్తా? నేను ఎవరు తెలుసా? చూస్తారా? 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 అది హత్యే. ఆ సీఎం ఒంట్లో చచ్చిపోయిన తిరుపతి ప్రేతాత్మగా వచ్చి ఉన్నాడు సార్. నా పేరు తిరుపతి సార్. నేనొక అనాథని. నాకంటూ ఎవరు లేరని నాకెప్పుడు బాధగానే ఉంటుంది సార్. కానీ సీత నా జీవితంలో రాగానే నేను లైఫ్లో చాలా సంతోషంగా ఉన్నాను సార్. మేము పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాం. నేను డీమార్ట్లో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని. అందులో సంపాదించే జీతంతో మేమందరం చాలా సంతోషంగా గడిపేవాళ్ళమండి. అమ్మా నాన్న ఎవరో తెలియని నా జీవితంలో ఒక నానా అమ్మా అనే ఒక గొంతు వినిపించింది. అప్పుడు నా కూతురు నాలాగా అనాథ కాదని నాకు ఆ ఆనందం ఎప్పుడు నా జీవితంతో ఉంటుందని నా ఆశ సార్. మా జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండింది సార్. కానీ ఒకరోజు నన్ను ఎందుకు చంపారో నాకు తెలియదు సార్. నేను ఎలా చనిపోయినా లోకానికి నిజం తెలిసే ముందే యాక్సిడెంట్ అని ఆ కేసు ముందే క్లోజ్ చేశారు సార్. పోయిన ప్రాణం తిరిగి రాదు సార్. పాపని స్కూల్లో వదిలేసి తిరిగి వస్తున్న నా భార్యని నా కంటి ముందే వాళ్ళు కిడ్నాప్ చేశారు సార్. ఏమీ చెయ్యని పరిస్థితిలో నేను అలా చూస్తూ నిలబడిపోయాను సార్. అందుకే నా ప్రాణానికన్నా ప్రేమించిన నా భార్యని కూతుర్ని ఎలాగైనా కాపాడాలని నేను నిర్ణయించుకున్నాను సార్. దానికి నాకు ఒక బాడీ కావాల్సి వచ్చింది. అందుకే నేను వీడి ఒంట్లోకి దూరాను. నా నీడ దొరకట్లేదని అందరి గమనాన్ని నా మీద మళ్లించాను. దేవుడు నా కళ్ళలోకి వచ్చారని మళ్ళీ ఆ కేసుని నేను తెరిపించేలా చేశాను. స్కూల్లో చదువుతున్న నా కూతుర్ని తీసుకువెళ్ళి నేను పెరిగిన అదే అనాథాశ్రమంలో చేర్చాను.
కానీ ఇప్పటి వరకు నా భార్య అసలు ఎక్కడుందో నాకు తెలీదు సార్. గౌడ సార్. అయ్యో దేవుడా. మేడం, మీ ఆయన ఒంట్లో దెయ్యం ఉంది. ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండనవాడు నన్ను గుర్తే పట్టలేదు. నేను అప్పుడే అన్నాను ఏదో జరిగింది అని. బయటికి తీసుకెళ్ళి నేనే సర్చ్ చేసుకుంటానని అడిగాను. నా నొప్పిని ఎవరూ అర్థమే చేసుకోలేదు. కేసు ఇద్దామని వచ్చిన వాడిని కస్టడీలో పెట్టుకున్నారు. ఇక మీదట నా వల్ల కాదు. నా భర్తని నేను తీసుకెళ్తాను. వీలు కాదు. ఇతని శరీరంలో ఓ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఓ హత్య చేసింది. దాన్ని చట్టరీత్యా మేమింకా నిరూపించలేదు. ఫిజికల్లీ ఇతనొక హంతకుడు. అందువల్ల మేమొక ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. కాబట్టి ఇతన్ని ఎక్కడికి పంపించడం కుదరదు. అదంతా నాకు తెలియదు సార్. నా భర్త ఎటువంటి హత్య చేయలేదు. అతని పరిస్థితి మీకు బాగా తెలుసు. అందరూ తనకి పిచ్చి అని చెప్తున్నారు. అతన్ని వదిలేయండి సార్. అతన్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇదిగో గౌడ సార్. మేడం, పరిస్థితి చేయి దాటిపోయింది. కొంచెం నిదానంగా ఉండండి మేడం. కేసు అయిపోయినాక సంతోషంగా మేమే పంపిస్తాం మీ ఆయన్ని. ప్లీజ్ రండమ్మా. ప్లీజ్ పదండి. ప్లీజ్ రండి. ఏమవుదు, బాధపడకండి అమ్మా. రండి రండి. కేశవ్ సార్, కిడ్నాప్ చేసిన వెహికల్ నెంబర్ డీటెయిల్స్ దొరికాయా? వాళ్ళు ఫేక్ నెంబర్ యూజ్ చేశారు సార్. డీసీపీ కూతురు కార్ నెంబర్ యూజ్ చేసుకుని వాళ్ళు మనల్ని డైవర్ట్ చేశారు సార్. నువ్వు వెళ్ళి గౌడ్ని పంపించు. ఓకే సార్. సార్, చనిపోయిన గిరి కాల్ డేటా వచ్చిందా? వచ్చింది సార్. సార్, వాడు చచ్చే ముందు ఒకే నెంబర్లో 10-11 సార్లు కాల్ వచ్చింది సార్. వాడు చచ్చే రోజున కూడా అదే నెంబర్ నుంచి వచ్చింది సార్. బట్ లాస్ట్ కాల్ ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది. అది కూడా మన వాళ్ళు ట్రేస్ చేస్తున్నారు సార్. రోజు 10 కాల్స్ వచ్చే నెంబర్ ఏంటో తెలుసా? అది 9550011478 సార్. $95500111478. నా పేరు నందకుమార్. గాంధీనగర్ రోడ్లో ఎవరో ఒకరు డివైడర్ గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. సార్, ఈ నెంబర్ కాల్ చేశాను సార్. స్విచ్ ఆఫ్లో ఉంది సార్. మోస్ట్లీ ఫోన్లో ఛార్జ్ లేదనుకుంటా. మనం బాగా ఛార్జ్ చేయొచ్చు. వెళ్ళి వాడిని మన చోటుకి తీసుకురండి. అలాగే సార్. స్టూడెంట్స్ అందరూ పోలీసులను చూసి భయపడి పారిపోతున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డైరెక్ట్ గా డీల్ చేస్తుంది. దీన్ని మీరు ఎలా డీల్ చేయబోతున్నారు? నువ్వు వెళ్ళి ట్రాఫిక్ డీల్ చేయి. దిస్ ఈస్ కాల్డ్ మాట మార్చడం సార్. ఏమమ్మా ఆ పోలీస్ ఆయనతో ఏం మాట్లాడొస్తున్నావు? లవర్స్ మధ్య మాట్లాడుకోవడానికి 1,00,000 ఉంటాయి. నువ్వెవరు అడగడానికి? లవర్సా? ఈ ఎండ ఎక్కువ అవుతూ ఉంది గౌడ. త్వరగా పని పూర్తి చేయి, మనం వెళ్ళాలి. సార్, వీడు నీకు తెలుసా? తెలుసు. గిరి, రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఓ ఫ్రెండా? కాదు. అయితే డైలీ 15 సార్లు ఎందుకు ఫోన్ చేశావు? సార్, నాది కూడా అదే బిజినెస్ సార్. ఒక ల్యాండ్ డీలింగ్ కోసం కాల్ చేశాను. ఓ, వీడు చచ్చాడు కదా, తెలుసా? మాల తీసుకొని అక్కడికే వెళ్తూ ఉన్నాను. మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వాడు చచ్చే ముందు గంట ముందు నీకే ఫోన్ చేసి మాట్లాడాడు. సార్, మా తాత సాయంత్రం 1 గంట ముందు కూడా ఫోన్లో నాతో మాట్లాడారు సార్. దానికి కూడా అరెస్ట్ చేస్తారా?
సార్ సూపర్ గా ఉంది జోక్. ఇంకొకసారి రిపీట్ చేస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ మళ్ళీ జోకులు చెప్పి నవ్వించడానికి మీకు నేను జోకర్లా కనపడుతున్నానా? ఇతని టైమింగ్ నాకు నచ్చేసింది. ఏ గౌడ, ఆ మాల తీసుకుని వాడి మెళ్ళలో వెయ్యి. సార్ ఫోటోకి బాగుంటది, అలా ఉంచుకో. అందరూ చచ్చిన తర్వాత మాలేసుకుంటారు, నువ్వు ముందలే మాలేసుకుంటున్నావు. హ్యాపీ జర్నీ. సూపర్ గౌడా, మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు. థ్యాంక్ యూ సార్. ఏ గొడుగు. అదే ఫామ్ లో చివరి ప్రశ్న కూడా అడిగే, ఆలోగా నేను అన్ని అరేంజ్ చేస్తాను. అలాగే సార్. సార్ ఏం చెప్తున్నారు అర్థమైందా? గన్లోంచి బుల్లెట్లు తీస్తున్నాడు. గుడ్. నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేసి ఆ రోజు యాక్సిడెంట్ గురించి చెప్పావు కదా సార్. నా కళ్ళెదురుగా యాక్సిడెంట్ జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అంబులెన్స్ కి ఫోన్ చేయడం నా తప్ప? తప్పే. ఏది చూసిందా? ఫోన్ చేసిందా? ఏయ్, ఇప్పుడు సార్ ఏం చేస్తున్నాడు తెలుసా? గన్ లోడ్ చేస్తూ ఉన్నాడు. దానికి ఏం అర్థమో నీకు తెలుసా? గన్లోంచి బుల్లెట్లు బయటికి తీశాడు, మళ్ళీ లోడ్ చేస్తున్నాడు. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? తమ్ముడు, నీకు మ్యాటర్ ఇంకా సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. ఆయన ఇంతకు ముందు గన్లోంచి తీశాడే బుల్లెట్, అది సర్వీస్ బుల్లెట్. ఇప్పుడు లోడ్ చేస్తున్నాడే బుల్లెట్, అది ఆయన సొంతది. ప్రైవేట్ బుల్లెట్కి లెక్క చెప్పక్కర్లా. ఇలాగే లెక్కలేని బుల్లెట్ల వలన లెక్కకే రాని జనాల్ని లెక్కల్లోంచి తీసేశాడు. ఇది నువ్వు నమ్మట్లేదా? కావాలంటే ఈ చుట్టూ ఉన్న చెట్లను అడుగు. ఒక్కొక్క చెట్టు మా సారు గురించి హిస్టరీగా చెప్పుద్ది. మా సారు వెనక ముందు ఆలోచించడు, స్ట్రైటే. నిజమేంటో నువ్వు చెప్పి తగలడు. ఇక్కడ ఇక్కడ గనక షూట్ చేశారంటే బుల్లెట్స్ సౌండ్ వినడానికి ముందే చనిపోతావు. చెప్పు, నీ భాగం నిజం జరిగింది అన్ని క్లియర్ గా చెప్పు. ఈ పాపంలో నీకు భాగం లేకపోతే నిన్ను వదిలేస్తాను. లేదనుకో, ఇక్కడున్న చెట్లలో నీ ఆత్మ దెయ్యంలా తిరుగుతూ ఉంటుంది. చెప్పు, నిజం చెప్తావా చేస్తావా? చెప్పు. చెప్తాను సార్. బ్రతకడానికి ఈ ఊరికొచ్చాను సార్. ఒకే చెట్టు మీద జీవించే పక్షులు సార్ మేమంతా. ఆ చెట్టు పేరే సుహాసిని బిల్డర్స్. బెంగళూరు సిటీ కన్స్ట్రక్షన్ అసోసియేషన్కి జనార్దన్ సార్ చైర్మన్. జనార్దన్ సార్ భార్యే సుహాసిని మేడం. జనార్దన్ సార్ కుడి భుజం అర్జున్, వాడు వాళ్ళ లీగల్ అడ్వైజర్ కూడా. నేను అర్జున్కి పిఏని సార్. సుహాసిని మేడం పిఏ మాయా. మాయా భర్త విజయ్, సివిల్ ఇంజనీర్. పిల్లలు యుఎస్లో సెటిల్ అవ్వడం వల్ల మేడంకి మాయా అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ నమ్మకంతోనే కొన్ని బినామీ ప్రాపర్టీస్ అన్నీ మాయా పేరున రిజిస్టర్ చేశారు. చాలా కాలంగా అమెరికా వెళ్ళి వాళ్ళ పిల్లలతో సెటిల్ అవ్వాలనేది సుహాసిని మేడం ఆశ. కానీ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళడం జనార్దన్ సార్కి ఇష్టం లేకపోవడం వల్ల ఆయన కోసం ఇక్కడే ఉండిపోయారు. బట్ వన్ ఫైన్ డే జనార్దన్ సార్ గుండెపోటుతో మరణించారు. సుహాసిని మేడం బాగా డిప్రెస్ అయ్యి ఆస్తినంతా డిస్పోజ్ చేయమని చెప్పి యుఎస్ వెళ్ళిపోయారు. మన వాళ్ళు సూర్యుడికే సన్ గ్లాస్ వేసే రకాలు. ముందుగా సెంటిమెంటల్గా వీక్గా ఉన్న డిప్రెషన్ లేక వెళ్ళిన సుహాసిని యొక్క పరిస్థితిని ఎన్కాష్ చేసుకోవాలని అనుకున్నారు. సంతోషంగా బ్రతకాలంటే కష్టపడి సంపాదించాలని ఆ కాలంలో చెప్పేవారు. ఒక చిన్న రిస్క్ తీసుకున్నా కూడా చితుకు వేసే సమయంలో కోటీశ్వరుడైపోతాడని అంటారు. అదే అవకాశం మనకిప్పుడు దొరికింది. అవకాశం అనేది చీకట్లో వెలిగే దీపంలాగా. ఆ దీపం వెలుగులో దారి వెతుకుంటూ వెళ్ళేది అందరూ చేసే పనే. ఇప్పటి వరకు మనం కూడా అదే పని చేసాం. కానీ అదే దీపం వెలుతురు వస్తుంది కదా అని చెప్పి దాన్ని తీసుకుని మనం పయనిస్తూ ఉంటే వాడు తెలివైన వాడని అర్థం. ఎస్, ఐ అగ్రీ.
ఇంకా వేరే అవకాశం ఏముంది? నా భార్య మాయా పేలో 500 కోట్ల ఆస్తి బినామీ పేరులో ఉంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ నీ చేతిలో ఉన్నాయి. మేడం ఆ ప్రాపర్టీని అంతా చూసి డిస్పోజ్ చేయడానికి ముందే మనం దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. అలా చేయటం ద్రోహం కాదా? ద్రోహం అని అనుకుంటే వాళ్ళు చంపుండరు. దేవుడే తప్పులు చేస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మన మనిషిలో, అది కూడా 1000 కోట్లకు పైనే ప్రాపర్టీ ఉన్న మేడంకి వట్టి ఈ 500 కోట్లు పోతే ఆవిడ జీవితమే నాశనం అయిపోదు. కానీ మనం వేసే ఒకే దెబ్బకి లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. ఆలోచించండి. ప్లాన్ అయితే బానే ఉంది, బట్ హౌ? మాయాని చంపేద్దాం. జస్ట్ కిడింగ్. అదేంటంటే చనిపోయినట్టు మన రికార్డ్స్ లో చూపిద్దాం. ఎలా? మాయా ఫీచర్స్ ఉన్న ఇంకొక అమ్మాయిని మనం వెతుకుదాం. సేమ్ బ్లడ్ గ్రూప్, సేమ్ హైట్, సేమ్ వైట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికి బదులుగా తను చనిపోతుంది. సింపుల్. అలాంటి ఒక అమ్మాయిని ముందే కనిపెట్టేశాను. ఒక ఫ్యామిలీ చిక్కుకుంది. భార్య భర్త ఇద్దరు అనాథలే. వాళ్ళకి ఏమైనా అయినా వాళ్ళ గురించి అడగడానికి అసలు ఎవ్వరూ లేరు, ఒక చిన్ని పాప తప్ప. డైరెక్ట్గా భార్యని చంపిస్తే భర్త వల్ల మనకు సమస్య వస్తుంది. అందువల్లే మనం ముందు భర్తని చంపి యాక్సిడెంట్ని క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఆ భార్యని చంపుదాం. నీకు అర్థం కాలేదా? ముందు మాయ సైన్తో ఆ ప్రాపర్టీని అమ్మి మనం డబ్బుల్ని తీసేసుకుందాం. ఆ తర్వాత పర్సనల్ ప్రాబ్లం వల్ల జీవితం మీద విరక్తి పుట్టి ఒంట్లో పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుందని మాయ అనే వీడియో రికార్డ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మాయ అన్న చోట్లోనే అమ్మాయి నుంచి పెట్టుకుని తగలబెట్టేసి మాయనే చనిపోయిందని ఎవిడెన్స్ని క్రియేట్ చేద్దాం. ఫారెన్సిక్ రిపోర్ట్ని నేను మేనేజ్ చేస్తాను. మాయనే చనిపోయిందని అందరూ నమ్మస్తారు. సుహాసిని మేడం కూడా. ఇక మాయ ముంబైకి ఎగిరిపోతుంది. మేడం నీ దగ్గర డాక్యుమెంట్స్ అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎప్పుడో జనార్దన్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా. మాయ చనిపోయింది. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలీదు. ఉన్న ప్రాపర్టీని క్యాష్ గా మార్చుకుని మేడము యుఎస్ కి జంపు జిల్లాని. డన్. మా ప్లాన్ ప్రకారమే మేము తిరుపతిని చంపేశాం సార్. తర్వాత మా ప్లాన్ ప్రకారం తిరుపతి భార్య సీతని కిడ్నాప్ చేశాం సార్. తలుపు తెరండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎందుకు నన్ను రూమ్ లో పెట్టారు? వదిలేయండి ప్లీజ్, చెప్పేది వినండి. ప్లాన్ వేసింది వాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా నీడ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చాడు. వాడి కొత్త స్కెచ్ వల్ల మా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. వాడిని స్టేషన్ నుంచి ముందు బయటికి తీసుకురండి. ఇప్పుడే నేను స్టేషన్కి వెళ్ళాను. సిఐ కన్విన్స్ అవ్వలేదు. నెక్స్ట్ నేను లాయర్ని తీసుకొని వెళ్తాను. గౌడ సార్, బండి తీ. ఓకే సార్. సార్, నందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ని చోట్ల సెర్చ్ చేయండి. హలో, అవునా? ఓకే ఓకే. ఏమైంది సార్? స్టేషన్ నుంచి ఫోన్ సార్.
మాయ ఎస్కేప్ అయిపోయిందంట సార్. మాయ ఎస్కేపా? అవును సార్. పారిపోయిందా? అదే సార్. మాయా లేడీ ఎస్కేపా? మాయా లేడీ తప్పించుకుంది. మాయా లేడీ ఎస్కేప్. అరెరెరెరే మాయా, ఎంత నాటకం ఆడావు సార్. మా ఆయన ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండలేరు సార్. కానీ అలా ఉండేవారు ఇప్పుడు నేనెవరో తెలియదని చెప్తున్నారు సార్. నేను మీతో ఆ రోజే చెప్పాను, అతన్ని ఏ దెయ్యమో భూతమో పిశాచో పట్టుకుంది అని. సార్ మిమ్మల్ని బతిమాలుకున్నాను మా ఆయన్ని నాతో పంపించేయండి అని. ఆయన్ని మంచి సైకాట్రిస్ట్ కి చూపించి నయం చేయించుకుంటాను అని. కానీ మీరు నాతో పంపలేదు సార్. సార్, కేసు ఫైల్ చేయడానికి వచ్చిన ఒకరిని అరెస్ట్ చేసి ఇక్కడ ఉంచారు. ఆయన పంపండి సార్, ప్లీజ్ సార్, దయచేసి పంపండి. ప్లీజ్ సార్, దయచేసి పంపించండి సార్. అబ్బా అబ్బా అబ్బా, నవరస నటన సార్వభౌమిలాగా యాక్ట్ చేసి మనందరినీ మూర్ఖుల్ని చేసేసింది. ఏమయ్యా గౌడ? హరెరెరెరే, తనను మనం పిలిచి ఏంటి అద్భుతమైన విందివ్వాలయ్యా. అవును సార్. దండేసి దండం పెట్టాలయ్యా. అవును సార్. ఏయ్, అవును సార్. తనను మనం ఊరికే వదిలిపెట్టకూడదు. తనకి సరైన విందివ్వాలి, వాళ్ళిద్దరికి కలిపి ఇవ్వాలి. అలాగే సార్. ఏమంటావు? అవును సార్. నా చేతికి చిక్కితే మీకుంటుంది. లోపలికి తీసుకెళ్ళండి వాడిని. రే నడవరా రే, లోపలికి వెళ్ళు. నిన్ను చంపిందెవరో నీకు తెలుసా? తెలుసు. వీడే నన్ను చంపింది. నాకు ముందే తెలుసు. నీడ కనబడడం లేదని చెప్పావు. కేసుని రీఓపెన్ చేసేలా చేశావు. నిన్ను చంపింది ఇతనే అని తెలిసినప్పుడు ఎందుకింత నాటకం? అవును సార్, నేను చేస్తే మీకు నాటకంగా ఉంటుంది. అదే ఒక వీఐపీ చేస్తే మీకు అదృశ్యంగా ఉంటుంది కదా. మీకు మీడియాకి ఒక కామన్ మ్యాన్ సమస్య కంటే ఒక వీఐపీ సమస్య మీకు చాలా ముఖ్యం. మీకు ఇంపార్టెంట్ కేసులు కావాలి, మీడియాకి సెన్సేషన్ న్యూస్లు కావాలి. ఒక కామన్ మ్యాన్ సమస్యని ఎవరు సార్ పట్టించుకుంటున్నారు? సార్, నన్ను హత్య చేశారు. కానీ మీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేయకుండా యాక్సిడెంట్ అని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. అదే ఒక సెలబ్రిటీ చనిపోయి ఉంటే 100 కొద్ది ఎంక్వైరీలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీడియా వాళ్ళు వాయిస్తారుగా. అందుకే సార్ నా చావు మీ టేబుల్ మీద ఒట్టి పేపర్గా మారకూడదని ఉన్నాను. ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలియాలని చెప్పడం కోసమే జనాల అందరి అటెన్షన్ కూడా నా పక్కకి నేను తిప్పుకున్నాను సార్. అందుకే ఈరోజు నా కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎంతమంది పోలీసు వాళ్ళు, దాన్ని కవర్ చేయడానికి మీడియా వాళ్ళు ఎంతమంది ముందుకొస్తున్నారు నేను చేస్తానని. సార్, కామన్ మ్యాన్ అంటే ఊరుకునే కామ్గా ఉంటాడని అర్థం కాదు సార్. కంట్రోల్ తప్పిందంటే కత్తిలాగా గుచ్చుకుంటాడు సార్. సార్, టీవీలో ఒక సింహం జింకని తరుముకుంటూ వెళ్ళిందంటే అయ్యో ఇదంతా కామను అని చెప్పి మన ఛానల్ని మార్చుకుంటూ వెళ్ళామనుకోండి. కానీ అదే జింక పిల్ల సింహాన్ని తరుముతూ వెళ్ళిందంటే అందరూ నోరు కళ్ళని అప్పగించుకొని చూస్తారుగా. ఆ జింకే సార్ ఈ కామన్ మ్యాను. అది సరే తిరుపతి, నువ్వెందుకు ఇతని శరీరంలోకి వచ్చావు? సార్, నాకు సొంతం బంధువులు ఎవరు లేరు సార్. నన్ను చంపిన వాడే నా భార్యని కూడా కిడ్నాప్ చేశాడు. అందుకే నేను తన ఒంట్లోకి దూరాను సార్. వీడిని నా కంట్రోల్లోకి తీసుకొచ్చాను. వీడు సేఫ్గా ఉంటే నా భార్య కూడా సేఫ్గానే ఉంటుంది. సార్, నా కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను స్టేషన్లోనే ఉంటాను సార్. నేను స్టేషన్లో ఉన్నంత వరకు
మీడియాలో సెన్సేషన్ అవ్వుతూనే ఉంటాను. దీని వెనకాలన్న ప్రతి ఒక్కడు బయటికి వస్తూనే ఉంటాడు సార్. వీడు చంపిన ఆ నలుగురిని నేనే చంపాను సార్. వీడిని కూడా నేనే చంపుతాను. నా భార్యని కాపాడుకున్న తర్వాత వీడిని వీడి గ్యాంగ్ లో ఉన్న ప్రతి నా ఒక్కడిని నేను చంపకుండా వదలను సార్. ఏయ్, ఆల్రెడీ నీ భార్య వాడి దగ్గర ఉంది. తొందరపడి నువ్వేదైనా చేశావంటే తన ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్ నేను చెప్పేది విను. నేను నీ భార్యను కాపాడతాను. ఓకే? నేను ఎవరి మాటలే నమ్మను సార్. ఏయ్ తిరుపతి, ప్లీజ్. రమ్మంటున్నారా? నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు నువ్వు నీ మొగుడు కలిసి ఏం ప్లాన్ చేశారు? నా పాటికి నేను బతుకుతున్నాను, మీరే నన్ను ఇందులోకి లాగారు. నా మనుషుల్ని నాకు దూరం చేసి నేను దొంగలా బతికేలాగా చేశారు. వదిలిపెట్టినావు. లీవ్ మీ అజయ్, లిసన్ టు మీ. నేను చెప్పేది విను. అంతా తన భర్తే చేశాడు. అవును, అంతా తన భర్తే చేశాడు. తన భర్తే ఆత్మగా వచ్చి విజయ్ బాడీలో దూరి ఇదంతా చేస్తున్నాడు. నేను అసలు నమ్మను. నమ్మాల్సిందే. తానే స్కెచ్ వేసి తానే చంపి యాక్సిడెంట్ అని చెప్పి క్లోజ్ చేసిన కేసుని తన చేతులతో తానే రీఓపెన్ చేస్తాడా? ఊరికే వెళ్ళి తల నరకండి అని చెప్పడానికి నా భర్త ఏమి భగత్ సింగ్ కాదు అర్జున్. నిజమే చెప్తున్నాను అర్జున్, నా భర్త బాడీలో తన భర్త ఆత్మ ఉంది. ప్లీజ్ బిలీవ్ మీ, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్. నువ్వు చెప్పేది నిజమే అయితే వాడు తప్పకుండా తన భార్యను కాపాడుకోవడానికి వస్తాడు. రాని వాడి ఆత్మకి దీని ఆత్మని జోడీగా పంపిస్తాను. వాణ్ణి రాని. కానీ పోలీసులకి మన గురించి అంతా తెలిసిపోయింది. నో ప్రాబ్లం. వాడి నుంచి కాపాడటానికి ఇది ఉంది కదా, ఇదే మనల్ని ఈ కేసు నుంచి బయటకు తెస్తుంది. తెలీదు. అన్న అడిగిన దానికి సమాధానం చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేకపోతే నీ కూతుర్ని కూడా చంపేస్తాం. సరే, నేను చెప్పేస్తాను. సెన్సేషన్ క్రియేట్ చేసిన తిరుపతి యాక్సిడెంట్ కేస్, చనిపోయిన ఆయన భార్య ఇన్ని రోజులుగా కనిపించటం లేదు. ఆ తర్వాత ఇప్పుడే వచ్చిన సమాచారం, ఇప్పుడు ఒక వీడియోని మీడియాకి పంపించారు. నా పేరు సీత, నేను తిరుపతి భార్యని. మా ఆయన చనిపోయింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని టీవీ న్యూస్లో చూశాను. మీరే చూడండి, మా ఆయన చనిపోయింది యాక్సిడెంట్లోనే. ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నేను కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత నేను వెళ్ళి పోలీస్ని మీట్ అయ్యాను. సో ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేమని మీడియాని, పోలీస్ వాళ్ళని వేడుకుంటున్నాను. చూడండి సార్, కొంచెం బయటికి వెళ్ళి చూడండి. నేనా? మీకే చెప్తున్నాను, కాస్త బయటికి వెళ్ళి చూడండి సార్. వెళ్ళి చూడవయ్యా. సరే సార్. టీ కొట్లో టీ వేసేవాడు కొత్తవాడే కదా. అవును, కొత్త వ్యక్తే. అలాగే కొంచెం మీ రైట్లో చూడండి, అక్కడ ఒకడు కొబ్బరి బెండ పట్టుకుని కొడుతున్నాడు దాన్ని. కొడుతున్నాడు. లెఫ్ట్ లో చూడండి, బైక్ రిపేర్ చేస్తున్నట్టు ఒకడు స్టేషన్ వైపు చూస్తూ ఉన్నాడా.
ఇంకొకడు పానీపూరి అమ్ముకుంటూ అలా స్టేషన్ వైపే చూస్తున్నాడా? చాలు, లోపలికి రండి సార్. సార్, విజయ్ గారు చెప్పేది నిజమే సార్. అందరూ ఉన్నారు సార్. సార్, వాళ్ళందరూ నన్ను చంపడానికి ఎదురు చూస్తున్నారు సార్. మీరందరూ నన్ను బయటికి వదిలేస్తే వాళ్ళు నన్ను అటాక్ చేయడానికి వస్తారు సార్. మీరందరూ వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు సార్. అలా పట్టుకుంటే నా భార్య ఎక్కడుందో నాకు తెలిసిపోతుంది సార్. సార్, నా భార్యని నేను కాపాడుకోవాలి. నా కూతురు నాలాగా అనాథ కాకూడదు సార్. మీరు నన్ను వదిలితే నా కూతుర్ని నా సీత దగ్గర ఇచ్చి నేను వెళ్ళిపోతాను సార్ సంతోషంగా. సార్, నా కూతుర్ని నేను కాపాడాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, నా కూతుర్ని అలా అనాథ కాకూడదు సార్. దయచేసి నన్ను బయటికి వదలండి సార్. ప్లీజ్ సార్. సార్, నా కూతుర్ని అలాగా అనాథగా కాకూడదు సార్. ప్లీజ్ సార్. అవును సార్. మనల్ని డైవర్ట్ చేసి వాడు తప్పించుకున్నాడు. సార్, అక్యూజ్ నంద ఎస్కేప్ అయ్యాడు సార్. సార్, వీడు పోయాడా? సార్, తప్పించుకుపోయాడా? సార్. పోతే పోరివ్వండి. నువ్వు నాకే పక్షి రోజంతా ఎక్కడ తిరిగినా తిరిగి గూటికి చేరుకోవాల్సిందే. గౌడా సార్, ఇలారా. అంతవరకు మంచి మసాలా టీ తాగి బాగా రిలాక్స్ అవుదాం. సరే సార్. ఆ విజయ్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. పోలీసులందరూ వాడి వెంటబడ్డారు. అప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నువ్వు బాగా తెలివైన వాడిరా. అసలు ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర ఎలా పనిచేశావు? సార్, వాడు తప్పించుకోలేదు. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి నిన్ను పావులా వాడుకున్నాడు. ఎవడ్రా నువ్వు? చావడానికి ముందు అడ్రస్ ఐడి ప్రూఫ్ అడుగుతావేంట్రా బ్లడీ ఫూల్? నేను తిరుపతిరా, కామన్ మ్యాన్. నన్నే చంపాలనుకుంటున్నావా? పక్కా. నీ చుట్టూ 20 మంది ఉన్నారు, మధ్యలో నువ్వున్నావు.
చూద్దాం. ఎంతమంది రౌండప్ చేశారని ముఖ్యం కాదు, ఎవరిని రౌండప్ చేశారన్నదే ముఖ్యం. నేను ఫిక్స్ అయ్యాను, మీరు ఫిక్స్ అవ్వండి. నో మెడల్ డ్రాప్స్. ఇప్పటి వరకు నేను చనిపోయిన విషయం నలుగురికి తెలియాలని ఫైట్ చేశాను. కానీ ఇప్పుడు నన్ను చంపిన నలుగురిని చంపడానికి ఫైట్ చేస్తున్నారా? నన్ను చంపి కథని మీరే మొదలు పెట్టారు. ఇప్పుడు మీ అందరి కథని నేను ముగిస్తాను. అసలు ఏంటని స్కెచ్? మీ నలుగురులో వీడు ఒక్కడు. నీతో కలిసి వీడిని చంపుతాను. సార్ నన్నేం చేయకండి సార్, నాకు 4 పిల్లలు ఉన్నారు సార్ చేసిందంతా వాళ్ళే సార్, నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ 4 దెబ్బల్లో నిన్ను చంపేస్తాను. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండడానికి సంతోషంగా ఉన్న మా కుటుంబాన్ని నాశనం చేశారు కదే. అలా చేయకు, నా భర్తని చెప్పకు. నీ కూతుర్ని, నీ సొంత కూతుర్ని నేను చూసుకుంటాను. నీ భార్యకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నువ్వంతా ఒక ఆడదానివా? ఆ రోజు ఆశ్రమంలో నా కూతురు గురించి నువ్వు అడిగితే నువ్వు మాట్లాడింది ఇంకా నా మనసులో గుచ్చుకుంటుంది.
వద్దు, నన్ను చంపకు, నన్ను చంపకు, నన్ను క్షమించు. నో నో నో, దిస్ ఇస్ నాట్ ఫేర్, దిస్ ఇస్ నాట్ ఫేర్. నేను నీకు ముందే నో మిడిల్ డ్రాప్స్ అని చెప్పేశాను కదా, చెప్పానా లేదా? ఏయ్ ఆగు, తిరుపతి తిరుపతి, వాణ్ణి చంపద్దు, వాణ్ణి కొట్టద్దు. ఇలా చూడు, నీ పగ తీరాలంటే వాణ్ణి అంత ఈజీగా చంపకూడదు. వాడు చేసిన తప్పుకి వాడు జీవితాంతో శిక్ష అనుభవించేలాగా నేను చేస్తాను. తిరుపతి, నేను చెప్పేది విను. చూడు, నీ కూతుర్ని నీ వైఫ్ దగ్గరికి నేను చేరుస్తాను. వాళ్ళని చూడడం కోసమే ఇతను వదిలే. అమ్మా స్వీటీ, స్వీటీ, అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? నేను నిన్ను మిస్ చేసుకుంటానని చాలా భయపడ్డానమ్మా. సార్, నేను తిరిగి బ్రతకాలి సార్. నా కుటుంబం కోసం నేను మళ్ళీ ప్రాణాలతో ఉండాలి సార్. వీళ్ళందరూ డబ్బు కోసం నన్ను చంపేశారు సార్. సార్, నా భార్య కోసమైనా దయచేసి నువ్వు మళ్ళీ జీవించడానికి అవకాశం లేదు. లేదు తిరుపతి, అది జరగదు. నా కూతురు కోసమైనా బ్రతకనివ్వండి సార్, ప్లీజ్. సాధ్యం కాదు. చూడు, నీ బాధ నాకు అర్థం అవుతోంది సార్. నా మాట విను, నా మాట విను తిరుపతి. వాడికి శిక్ష పడేలా చేసే బాధ్యత నాది. వాడిని వదిలేసే, వదిలి వెళ్ళు. అలాగే సార్. హత్య జరిగి చచ్చిపోయిన తిరుపతి ఆత్మగా వచ్చి పోలీసుల సహాయంతో తను చంపిన వాళ్ళని ఆయనే కనిపెట్టారు. దీనికి సంబంధించిన 4 మనుషుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కాకుండా వీళ్ళందరూ సుహాసిని బిల్డర్స్ లో వర్క్ చేస్తున్నారని కనిపెట్టారు. ఇది కాకుండా 500 కోట్లు ఆస్తి కోసం ఈ నాటకంతా ఆడారని తెలిసింది. సార్, సుహాసిని మాయా పేరున ఉన్న బినామీ ప్రాపర్టీని అనాథాశ్రమానికి డొనేట్ చేశారు సార్. ఆ పాప పేరున ₹1 కోటి డిపాజిట్ చేశారు సార్. తను చనిపోయినా తన కుటుంబాన్ని కాపాడుతోంది. తిరుపతి ఆత్మ వచ్చినందువల్ల ఈ కేసు క్లోజ్. ఎస్ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. నరసింహ, నీ నీడ కనపడడం లేదు.